ఎంసెట్ 2024లో బైనామియల్ థియరం నుంచి ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే ద స్క్వేర్ రూట్ ఆఫ్ ఇండిపెండెంట్ టర్మ్ ఇన్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ 2x² 5 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 5x హోల్ పవర్ 10. ఇప్పుడు మనం ఫార్ములా అబ్జర్వ్ చేద్దాం. ఇన్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ ax పవర్ p ప్లస్ b/x పవర్ q హోల్ పవర్ n లో ఇండిపెండెంట్ టర్మ్ మనం కనుక్కోవాలంటే r వాల్యూ తెలియాలి. r వాల్యూకి ఫార్ములా np/p ప్లస్ q. ఇక్కడ n వాల్యూ 10, p వాల్యూ 2, q వాల్యూ 1/2. మనం r వాల్యూలో సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, సింప్లిఫై చేస్తే మనకి r వాల్యూ 8 వచ్చింది. ఇప్పుడు మన ఇండిపెండెంట్ టర్మ్ ఫార్ములా ఏంటంటే NCR a పవర్ n మైనస్ r ఇంటూ b పవర్ r. ఇక్కడ మనకి a వాల్యూ 2/5 అన్నమాట, 2/5. b వాల్యూ √5. సో n వాల్యూ 10, r వాల్యూ ఇక్కడ మనకి 8 వచ్చింది. 10c8 2/5 పవర్ 10 మైనస్ 8, b వాల్యూ √5 హోల్ పవర్ 8. 10c8ని మనం 10 మైనస్ 8 ఇక్కడ రాసుకుంటే 2 అవుతుంది, అంటే 10c2 అవుతుంది. 2/5 హోల్ స్క్వేర్, ఇక్కడ √5 అంటే 5 పవర్ 1/2 హోల్ పవర్ 8. మనం క్యాలిక్యులేషన్ చేసుకుంటే ఇది 5 పవర్ 4, ఇదేమో 10c2 అంటే 10 ఇంటూ 9/2. సో ఇదంతా క్యాలిక్యులేషన్ చేస్తే 36 ఇంటూ 5² ఇంటూ 5 వచ్చింది. ఇక్కడ మన క్వశ్చన్లో అడిగింది ఏంటంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఇండిపెండెంట్ టర్మ్ కావాలి. స్క్వేర్ రూట్ ఆఫ్ ఇండిపెండెంట్ టర్మ్ అంటే రూట్ ఆఫ్ ఇక్కడ 36 ఇంటూ 5² ఇంటూ 5. 36 రూట్ వేస్తే 5, 5² రూట్ అంటే 5, ఇక్కడ √5. సో సింప్లిఫై చేస్తే 6 ఇంటూ 5 30 √5. ఇది మనకి థర్డ్ ఆప్షన్లో కనబడుతుంది. సో 30 √5. థ్యాంక్ యూ.